మన అంబేద్కర్ గారి నామస్మరణలో ఎక్కి ఆధ్వర్యంలో మన మాజీ మంత్రివర్యులు శ్రీ జీవన్ రెడ్డి గారు యొక్క మాల ఆవిష్కరించి మరి అంబేద్కర్ యొక్క విషయాలను కొనియాడినారు. అదే సందర్భంగా మరి మన భారత రాజ్యాంగం మనకి ఒక స్వేచ్ఛనిచ్చింది. మరి ఏవైతే రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగం బుక్ పట్టుకొని భారతదేశం మొత్తం తిరిగిన క్రమంలో సార్థవ్ బారన్న గారు మరి లోపాచింది. అది రాజ్యాంగం అదే ఆ యొక్క భారత రాజ్యాంగం బుక్ పట్టుకోవడం వల్లనే ఇప్పుడు మనకి పూర్తి స్వేచ్ఛ వచ్చింది. లేకపోతే భారత రాజ్యాంగం రాహుల్ గాంధీ గారు పట్టుకోకపోతే మన భవిష్యత్తు వేరే విధంగా ఉంటుండే. ఆ యొక్క రాజ్యాంగ బుక్ సమాంతర వారు ఇంగ్లీష్ నుండి తెలుగుకు అనువదించినారు. మరి దాన్ని మన మన మాజీ మంత్రివర్యులు ఓపెన్ చేయాలని కోరుతున్నాను. పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ప్రతి రాజకీయ పార్టీ కానీ స్వచ్ఛంద సంస్థలే కానీ ప్రతి భారత పౌరుడు కుల మతాలకు అతీతంగా భారతదేశ ఐక్యత ప్రదర్శింప చేయబడటం నిజంగా హర్షించేదగ్గ విషయంగా నేను పేర్కొంటున్నాను చెప్పాలి. ఇలా పాకిస్తాన్ ఉగ్ర మూకలు ఇవాళ భారతదేశం ఏదైతుందో శాంతిని కాంక్షించే దేశంగా, భారతదేశము శాంతిని కాంక్షించే దేశంగా మనం చేయదలుచుకున్నటువంటి ఒక ఏ కార్యక్రమమైనా కానీ శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా చేయబడాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోతుంది భారతదేశం. కానీ పాకిస్తాన్ ఆ విధంగా కాదు. వాళ్ళకి ఏ రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు. వాళ్ళు కేవలం ఉగ్రముఖలతోనే ఉగ్రవాద దాడులతోనే ఏదో చేయగలుగుతామని చెప్పని భావిస్తే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుందని చెప్పని నేను పేర్కొంటున్నాను చెప్పాను. రోజు వాస్తవంగా ఇక భారతదేశం ఈ ఉగ్రవాద మూకలను అణిచివేయటంలో, పాకిస్తాన్ ఉగ్రవాద మూలాలను అణిచివేయటంలో సఫలీకృతంగా ఉంది. ఇలా భారతదేశం ఏదైతే పై చేయిగా ఉండి కూడా ఇక్కడ ప్రపంచ దేశాలన్నీ శాంతిని కాంక్షిస్తున్న తరుణంలో యుద్ధ విరమణకు కూడా మనం ముందుకు రావడం జరిగింది. దానికి ఏకైక కారణం ప్రపంచ శాంతి. దానికి ఏకైక కారణం ఏదైతే ప్రపంచ శాంతి. ఇవాళ శాంతి దూతగా ఏదైతుందో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి లక్ష్యంగా మనం ముందుకు రావడం జరిగింది. తప్పు ఏదైతుందో దాన్ని పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు వేరే విధంగా కలిస్తే ఇవాళ కేవలం 24 గంటల్లో పాకిస్తాన్ మట్టు పెట్టగలిగే శక్తి ఏదైతుందో భారతదేశం కలిగి ఉందని చెప్పని ఈ సందర్భంగా నేను తెలుసుకున్నాను చెప్పండి. ఇలా భవిష్యత్తు పరిణామాలు పాకిస్తాన్ ఏదైతుందో ఇదే మూర్ఖంగా ప్రవర్తిస్తే మరి పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయో అని కూడా మనకు తెలియదు కాదు. ఆనాడు 1971లో ఇదే విధంగా పాకిస్తాన్ ఉగ్రవాదం మరి బంగ్లాదేశ్ అంతర యుద్ధం అంత జరిగినప్పుడు ఏదైతుందో దాని అవకాశంగా తీసుకొని ఇక్కడ బంగ్లాదేశ్ స్వతంత్ర రాజ్యాంగం ఏర్పాటు చేయబడడంతో పాటుగా పాకిస్తాన్ మెడల్ వంచడం జరిగింది. మళ్ళీ ఈరోజు అదే సమయం ఆసన్నమైంది. మళ్ళీ అదే పరిస్థితి మన అంబేద్కర్ గారి నామస్మరణలో ఎక్కి ఆధ్వర్యంలో మన మాజీ మంత్రివర్యులు శ్రీ జీవన్ రెడ్డి గారు యొక్క మాల ఆవిష్కరించి మరి అంబేద్కర్ యొక్క విషయాలను కొనియాడినారు. అదే సందర్భంగా మరి మన భారత రాజ్యాంగం మనకి ఒక స్వేచ్ఛనిచ్చింది. మరి ఏవైతే రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగం బుక్ పట్టుకొని భారతదేశం మొత్తం తిరిగిన క్రమంలో సార్థవ్ బారన్న గారు మరి లోపాచింది. అది రాజ్యాంగం అదే ఆ యొక్క భారత రాజ్యాంగం బుక్ పట్టుకోవడం వల్లనే ఇప్పుడు మనకి పూర్తి స్వేచ్ఛ వచ్చింది. లేకపోతే భారత రాజ్యాంగం రాహుల్ గాంధీ గారు పట్టుకోకపోతే మన భవిష్యత్తు వేరే విధంగా ఉంటుండే. ఆ యొక్క రాజ్యాంగ బుక్ సమాంతర వారు ఇంగ్లీష్ నుండి తెలుగుకు అనువదించినారు. మరి దాన్ని మన మన మాజీ మంత్రివర్యులు ఓపెన్ చేయాలని కోరుతున్నాను. జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 జై
భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్. కాపాడదాం. మన సమాజ స్థాపకుడు అంబేద్కర్ గారు అని చెప్పారు. అసలు అంబేద్కర్ గారు సమాజంలోని కేవలం ఒక దళిత వర్గానికే కాకుండా యావత్ ప్రజానీకానికి యావత్ భారత పౌరులకు ఆదర్శనీయుడు. వారి ఆలోచన విధానానికి అనుగుణంగానే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పారు. అలా మన దూరదృష్టిలో ఏదైతుందో రాష్ట్రాల విభజనే కానీ సరిహద్దుల మార్పిడే కానీ రాష్ట్రాలకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ పరిశీలన తను చేర్చడంతో ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కావడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కల ఏర్పాటు సాకారం కావడం జరిగింది అని చెప్పారంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ముందు చూపు దూరదృష్టి అని చెప్పాలి తప్పదు. అట్లా ఇవాళ రాజ్యాంగ ఫలాలు రిజర్వేషన్ ఫలాలు కూడా మరి హక్కుల విధంగా అందరికీ అందిపించాలనే ఒక లక్ష్యంతో ఏదైతుందో మరి వారు ముందుకు పోవటము ఇలా దళితుల్లో వర్గీకరణ కానీ సామాజిక వెనుకబడతనానికి గురవుతున్న బలహీన వర్గాలకు కూడా ఏదైతుందో మరి జనాభాను పరిగణలోకి తీసుకుంటూ వారు కూడా రిజర్వేషన్ ఫలాలు కల్పింప చేయడానికి రాజ్యాంగంలో పొందుపరిచిన వాటికి 9 షెడ్యూల్ 9 అని చెప్పంటాం. షెడ్యూల్ 9 అనుకున్నాం. ఏదైనా మన జగిత్యాల పట్టణంలో ఇలా ప్రజాస్వామ్యంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మల్ల శ్యామ్ గారిని డిగ్రీ కోఆర్డినేటర్ గారిని డెప్యూటీగా అభినందిస్తున్నా. మీరు భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఒక సమస్య అయినా కానీ మన హక్కుల సాధన కొరకు రాజ్యాంగ ఫలాల పరిరక్షణ కొరకు అని చెప్పంటున్నా. రాజ్యాంగానికి విఘాతం కలిగించేటువంటి ఒక ఏ పరిణామాలనైనా ఐక్యంగా ఎదుర్కొంది. ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోగలిగినప్పుడు మాత్రమే ఈ దేశం సమైక్యంగా ఉంటుంది. ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి కొరకు అందరం కూడా ఐక్యంగా నిలబడాలని చెప్పని కోరుతూ మరి ఈరోజు ఇంత మరి గొప్ప కార్యక్రమంలో పాల్గొని బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకునే విధంగా మరి జోహార్ అర్పించేటువంటి ఒక కార్యక్రమాన్ని నాకు కల్పింపజేసినందుకు మీకు అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ